పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఓజీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండోది, ఈ సినిమా గురించి ఆల్రెడీ సమ్ టాక్ వచ్చింది, బాగుందని. దాని సందర్భంగా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈ రోజు మా 2 టౌన్ పోలీస్ స్టేషన్స్ లో 2 థియేటర్స్ ఉన్నాయి. 2 థియేటర్స్ లో స్పెషల్ పార్టీ అండ్ పోలీస్ స్టేషన్ మరి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే చాలా మంది పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు కూడా ఈ ముందస్తుగా సినిమా వేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరించాలని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాము. అంతేకాక ఈ ఓజీ ఏదైతే పవన్ డిప్యూటీ సీఎం సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ అంటే చాలా మందికి క్రేజీ ఉంది. ఆ క్రేజీకి అనుకూలంగానే మేము కూడా బందోబస్తు మఫ్టీలు కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సినిమాకి ఎవరైతే వస్తున్నారో ప్రశాంతంగా వచ్చి సంతోషంగా మళ్ళీ ఇంటికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమేమనుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎలా ఉండేదని తీసి పక్కన పెడితే 22 సంవత్సరాల తర్వాత ఏదైతే యుఫోరియా మేము నా చిన్నప్పుడు ఖుషీ సినిమా కోసం మేము ఎగబడ్డామండి, అదే యుఫోరియా ఇప్పుడు ఓజీ సినిమా కోసం వస్తుందండి. ఓజీ సినిమాలో నడుస్తుంది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అనేది పక్కన పెడదాం. అది ఎలాగూ మన ప్రీమియర్ షేర్స్ లో మీరు అందరూ చూసారు. 100 కోట్ల బిజినెస్ అసలు రిలీజ్ అవ్వకుండానే చేసిందంటే అది ఆల్ టైమ్ రికార్డ్. ప్రీమియర్ షో పడక ముందే 100 కోట్ల బిజినెస్ చేసిందంటే అది పవన్ కళ్యాణ్ గారి ప్యూర్ స్టామినా. అది తీసి పక్కన పెడితే ఈ సినిమా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక యుఫోరియా. ఆయన స్క్రీన్ మీద ఆయన గెటప్ లో చూడాలని మేము అందరం కలలు కంటున్నాం. నిన్న మొన్న చూసుంటారు, ఒక టికెట్ ని 5 లక్షలకి బిడ్డింగ్ చేసిన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. ఆయనకి అంటే ఒక సినిమాకి టికెట్ రేట్ ఇంత అనేది మనం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి చెప్పలేము. మీరు 1000 రూపాయలు పెట్టండి, 2000 పెట్టండి, 10,000 పెట్టండి, ఎవడైనా సరే మా ఫ్యాన్స్ ఎంత పెట్టినా సినిమా టికెట్ కొనే వెళ్ళి థియేటర్ లో చూస్తారు. ఈ విమర్శలు చేసే వైసీపీ నాయకులు మేము ఎప్పుడో వదిలేసాం. అసలు వాళ్ళ గురించి మేము పట్టించుకోం. దాని గురించి మనం మాట్లాడద్దు. హరిహర వీరమల్లు ఫ్లాప్ ని ఇది తిప్పుకొట్టే రేంజ్ లో ఉంటుందంటారా? హరిహర వీరమల్లు అనేది అది ఒక వేరే సార్ట్ ఆఫ్ మూవీ అండి. అది బ్యాక్గ్రౌండ్ మనకి ఏమంటే మనం ఫైట్ చేసాం, మన పురాణాలు ఏం చెప్పినా దాని గురించి, మన సనాతన ధర్మం గురించి. ఇది పక్కా కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అభిమాని ఎలా చూద్దాం అనుకుంటున్నారో అదే ఈ సినిమా ఓజీ అన్ని రికార్డ్స్ షేక్ చేసి ఆంధ్రప్రదేశే కాదు ఇండియా మొత్తంలో #1 మూవీగా ఇది వెళ్ళబోతుంది అనేది మాకున్న రిపోర్ట్స్. పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచుంటే చాలండి. ఈ ఓజీ డ్రెస్ బ్లాక్ అండ్ బ్లాక్ మేము వేసుకున్నాం చూసారా, ఇలాంటి డ్రెస్సుల్లో ఆయన అక్కడ కనబడితే చాలు, మాకు ఇంకేం అవసరం. ఆయన నుంచుంటే చాలు, సినిమా హిట్ అయిపోద్ది అంతే. మాకు ఇంక దానికంటే ఇంకేం అవసరం లేదు. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి కోసం. సినిమా పరంగా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడటానికి వస్తున్నామండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఆయన వేరే ఇది ఉంటారు. మీరు మనం చూసుంటారు ఆడియో లాంచ్ లో పవన్ కళ్యాణ్ గారు కత్తి ఇలా తిప్పొస్తే అసలు అది మొత్తం ఆ మూమెంటే మాకు కావాలి. మేము ఫ్యాన్స్ కాబట్టి మేము ఆయన అలానే చూద్దాం అనుకున్నాం. అలానే ఆయన వ్యక్తిత్వం. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటుడు కాదండి, గొప్ప డాన్సర్ కాదండి, చిరంజీవి గారి కంటే పెద్ద నటుడు కాదు, డాన్సర్ కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే మా అందరికి ఎందుకు ఇష్టం? ఆయన వ్యక్తిత్వాన్ని చూసే మేము అందరం ఫాలో అవుతున్నాం. నేను రాజకీయాల్లో నాలాంటి కుర్రాడు వచ్చాడంటే దానివల్లే. అది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఓజీ సినిమా అనేది ఒక మైల్ రాయిగా నిలిచిపోబోతుంది. ఎందుకంటే మేము గబ్బర్ సింగ్ సినిమా తర్వాత అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అధిక ఉత్సాహంతో మళ్ళీ ఈ సినిమా థియేటర్లో ఏదైనా ఉత్సాహంగా జరుపుకున్నామంటే ఒక ఓజీ సినిమా తర్వాతనే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్టామినా కావచ్చు, ఒక్క ప్రీమియర్ షోలతోనే 100 కోట్లు సాధించినటువంటి ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఓజీ సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూద్దాం అనుకున్నారో అలానే ఉంది మూవీ చాలా బాగుంది. మాటల్లో మేము చెప్పలేము. ప్రతి ఒక్క అభిమాని ఎలా అయితే గర్వంగా బయటకు వచ్చి కాలర్ వేసి తిరగాలనుకుంటున్నారో, మేము ఇప్పుడు గర్వంగా కాలర్ ఎగరేసుకుని మేసం మెలేసి తిప్పి మరి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు రోజు వచ్చింది రికార్డులన్నీ షాటర్ అయిపోతాయి, ఇంకేం ఉండవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమా టికెట్ రేటు 25 రూపాయలు, వాటర్ బాటిల్ కూడా వచ్చేది కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఇంత స్టామినా ఉండి కూడాను ఆ రోజుల్లో అటువంటి సినిమా టికెట్ రేట్ ఇప్పించింది ఎవరు? గత ప్రభుత్వం కాదా? గత పాలకవర్తలు కాదా? కాబట్టి సినిమా టికెట్లు అన్నది హెచ్చుమీర్లు కింద మీద అవుతా ఉంటాయి. దానికి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. సినిమాని చూసి ఎంజాయ్ చేయండి, ఇది ఒక వినోదం మాత్రమే. ఎంట్రన్స్ ఏ విధంగా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రన్స్ చాలా బాగుందండి. మనం మాటలో ఇది చెప్పలేమండి. మీరు సినిమాకి వెళ్ళి ఒకసారి చూసి వచ్చిన మీరు చెప్తారు. మీరు అభిమాని కాబట్టి అభిమానిగా మారిపోతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూడంగానే మీరు అలా తయారవుతారు. మేము ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసి ఇలాంటి పవన్ కళ్యాణ్ కోసం మేము ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాం. అలాంటి పవన్ కళ్యాణ్ని మాకు ఎంతో ఫ్యాన్స్ అందరూ కొనుల పండుగ ఈ రోజు స్క్రీన్ మీద చూసామంటే ముఖ్యంగా సుజీత్ అన్నకి మా ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాం. అలాంటి పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈ రోజు చూసి చాలా చాలా మా అందరికి కడుపు నిండింది. అలాంటి పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో రోజులుగా చూసాము. అలాంటి పవన్ కళ్యాణ్ని మనం ఈరోజు ఈ సినిమా కోసం
చాలా చాలా ఉత్సాహంతో మేము అంతా వెయిట్ చేసి ఈరోజు సినిమా మొత్తం చాలా బాగుంది. గత గత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాలుగా ఉంటూ అటు సేవాపరంగా అన్ని చేస్తూ కూడా ఇలాంటి సినిమాకి టైం కేటాయించి మా ఫ్యాన్స్ కోసం ఇలాంటి సినిమా తీసుకొచ్చి మమ్మల్ని సంతృప్తి చేసిన పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు. సుజిత్ అన్నకి ఈ రోజు అయితే గుడి కట్టాలి. నిజంగా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరపున ఎలాగైతే కోరుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ ఎలివేషన్ అవ్వండి, ఇదవ్వండి, అదేవ్వండి, ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ తెర మీద మేము పవన్ ఫ్యాన్స్ విధంగా ఎలాగైతే చూడాలనుకుంటున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూపించారు. సుజిత్ అన్న నీకైతే హ్యాట్స్ ఆఫ్ అన్న. పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పడానికి మా వయసు, మా అనుభవం ఏది సరిపోదు. ఒకటే చెప్తున్నా, ఓజీ ఈ రోజు సినిమా చూసిన తర్వాత క్రియేట్ చేయబోతున్న ప్రపంచనానికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఒక్కటే ఫస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది చూసారా, మొత్తం పోతారు. ఒకటి చెప్తున్నా, జాతిని. సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా ఉందా? పవన్ కళ్యాణ్ అక్కడ కనిపిస్తుంటే డైలాగ్స్ వినిపిస్తాయా? ఫస్ట్ రోజు ఏం వినపడదు. అక్కడ పవన్ కళ్యాణ్ చూస్తే మిగతా సినిమాలన్నీ ఒక లెక్క, ఈ ఒక్క సినిమా ఒక లెక్క. పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో, కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో సుజిత్ వాడుకున్నట్టు ఎవరు వాడుకోలే. ఆ రోజు గబ్బర్ సింగ్ ఆ రోజు పవన్ కళ్యాణ్ అభిమాని ప్రతి ఒక్కడు కూడా ఆకలితో ఉన్నప్పుడు ఆయన హరీష్ శంకర్ ఆ రోజు కడుపు నింపాడు. ఈ రోజు కడుపు చెక్కలైపోయేలాగా విపరీతంగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి సినిమా ఇంత దగ్గరలో పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ పడదు. హరిహర వీరమల్లు సినిమాను ట్రోల్ చేశారు చాలా మంది. వాళ్ళకు మీ ఇప్పుడు ఏం చెప్తారు జనసేన ఫ్యాన్స్ గా? హరిహర వీరమల్లు అనేది ఒక గొప్ప సినిమా. అది కొంతమంది కావాలని ఒక ప్రొపగండా చేసి చెడగొట్టారు. ప్రతిసారి ట్రై చేయొచ్చు, ఎన్నిసార్లు ట్రై చేస్తారు? ఓజీకి ఇప్పుడు ట్రై చేయమనండి, ఎవరికైనా దమ్ముందా ట్రై చేయమనండి. బాక్స్ ఆఫీస్ ప్రభంజనం సృష్టించబోతుంది. పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఏంటో జంజీ కిడ్స్ ఎవరు 1970 నుంచి ఇప్పుడు 2025 వరకు పుట్టిన ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూడబోతున్నారు. సార్, ఎంట్రన్స్ ఏ విధంగా ఉంది, అదే విధంగా సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమాలో ఒక సీన్ అని చెప్పలేం. ఎంట్రన్స్ నుంచి ఇంటర్వెల్ వరకు, క్లైమాక్స్ వరకు పవన్ కళ్యాణ్ గారి స్వాగ్తో నిండిపోయింది. ఇలాంటి సినిమా మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితంలో చూడలేదు. ఇలాంటి సినిమా చూడలేదు, చూడబోము, మళ్ళీ రాదు. ఓజీ అనేది ఒక ప్రభంజనం, నా భూతో నా భవిష్యత్. జై హింద్. తక్కువ నిడివిగా కావచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎలా ఉండాలి, తన తాలూకు ఫ్యామిలీని ఎలా కేర్ చేయాలనే విధంగా ఉంది. సో అది కూడా చాలా అందరికీ కూడాను, కుటుంబ వాళ్ళకి కూడా అందరికీ కూడాను అది ఆకట్టుకుంటుందని మేము అందరికీ భావిస్తున్నాము. సార్, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి సంబంధించిన స్టోరీ ఏ విధంగా ఉంది, డైరెక్టర్ ఏ విధంగా తీశారు? కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా కూడానండి ప్రజలకి సందేశాత్మకమైన చిత్రాలే తీస్తారు. ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు నిల్చున్నది ఏంటంటే, అన్యాయం ఎవరు చేసినా కూడాను వారికి యాంటీగా నిల్చునే పాత్రలే చేస్తారు. అలాగా ప్రజల పక్షాన్ని నిల్చునే పాత్రలే చేస్తారు. ఇందులో కూడా ప్రజల పక్షాన్ని తీసే, అన్యాయం చేసిన వాళ్ళకి అధపాతాలను తొక్కేటటువంటి పాత్ర ఇది ఉంది. అదండి. డిప్యూటీ సీఎంగా అదే విధంగా మన సినిమాల్లో కూడా పవర్ స్టార్ అనిపించుకున్నారంటారా, లేకపోతే ఏమైనా ఇప్పుడు మనకి చూస్తూ ఉంటే మన ఎవరిది అంబటి రాంబాబు గారు ట్రోల్స్ చేస్తున్నారు, దానికి ఏమైనా అనుసరించి ఉన్నాయంటారా? ఇప్పుడు ఆయనకి నీటిపారుదల నోటిపారుదల మంత్రి ఇచ్చారు కిందటిసారి. దాన్ని పక్కన పెట్టేసి ఎక్స్ మినిస్టర్ అని కూడా మర్చిపోయి సినిమాలకి రివ్యూలు తీసుకునే స్థాయికి కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అతని స్థాయి అతనే దిగదార్చుకొని ఈరోజు మూవీస్ తో రివ్యూస్ చేసుకుంటాడు. దానికి కూడా అతను యూట్యూబ్ నుంచి ఏదో సంథింగ్ మనీ అనేది జనరేట్ చేసుకోవడం జరుగుతుంది. అతని తాలూకు బాగోగులు ఏవో చూసుకుంటున్నాడు పాపం అని అనిపిస్తుంది తప్పితే కానీ ఆయన ఎన్ని చెప్పి ఎన్ని మాట్లాడినా కూడాను ప్రజలు చూస్తున్నారండి. ఏదైనా సరే రాజకీయాలు వేరండి, సినిమాలు వేరు. సినిమాలు వినోదం కోసమే. మేము ఒక అభిమానిగా మేము ఆయన కోసం ముందుంటాం, రాజకీయాలుగా ఆయన కోసం మేము కేసులు వేసుకుంటాం. అలాంటి వ్యక్తులు మేము అందరం కూడాను. సో ఆయన వెనకంలో ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము అందరం ఆయన కోసం నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఓజీలు అని భావిస్తుంటాం. ప్రతి సినిమాకు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? వాళ్ళకి మేము పెద్ద పట్టించుకోమండి, ఎందుకంటే అంత టైం లేదు. ఎందుకంటే మాకు రాష్ట్ర భవిష్యత్తు ఉంది, దాన్ని ఎలా గాడిలో పెట్టాలనే ఉద్దేశంలో ఆయన ప్రతి క్షణం నిరంతరం. నిన్న మొన్న ఓజీ ఫంక్షన్కి వచ్చారు, మరుసటి రోజు క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళారు. అది మా చిత్తశుద్ధి ఎప్పుడైనా సరే. సో ఆ రకంగానే ఉంటుందండి ఎప్పుడైనా సరే. వాళ్ళు వస్తారు, పాసింగ్ క్లౌడ్స్ లాంటి కారు మబ్బులు లాంటి వాళ్ళు వస్తారు పోతారు. అలాంటి మేము పట్టించుకునే పరిస్థితి లేదు అసలు. ఇలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే అరాచకాలే. వషి ఇది చూసారా, సినిమాలో ముందు నుంచి ఎక్కించారు కళ్యాణ్ గారు. సినిమాలో ఈ వషి ఎపిసోడ్ వచ్చిన తర్వాత
అరుపులు, ఊచకోత, పూనకాలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా చెప్తున్నా, కాళ్ళు ఎగరేయండి. మెగా అభిమానులందరూ కాళ్ళు ఎగరేయండి. పండగ మేసం తెప్పండి, మన రోజులు వచ్చాయి. థ్యాంక్ యూ. అన్న ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సినిమా సీన్స్ లో నచ్చినవి ఏంటి మీకు? ఒక సీన్ అని చెప్పలేను, చెప్తున్నా కదా. ఆ పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చూస్తూ స్క్రీన్ మీద ఎంజాయ్ చేసిన అంత ఈ మధ్య కాలంలో ఒక 10-15 సంవత్సరాల్లో ఈ సినిమాలో చూసినంతగా ఎప్పుడు చూడలే. ప్రతి సీన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలా చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్, ముఖ్యంగా మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కళ్యాణ్ గారిని ఇలా చూడాలనుకుంటున్నాం. సుజిత్ అలా చూపించారు. ఆయనకి నిజంగా గుడి కట్టి దండం పెడతాం. థ్యాంక్ యూ. సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ మీకు హెచ్చరిక కూడా వచ్చేసింది. 5 గంటలకి హెచ్చరిక తుఫాన్ అనేది మొదలయ్యింది. ఓజీ సినిమా అనేది అక్కడ సినిమా పడాలి, తెర మీద మూవీ పడాలి, మీకు అర్థమవుతుంది. మూవీ అనేది నార్మల్గా అయితే ఉండదు. ఆల్రెడీ సెన్సర్ బోర్డు నుండి ఏ సర్టిఫికేట్ అనేది వచ్చింది మనకి. ఆల్రెడీ రిలీజ్ అయ్యింది సే సర్టిఫికేట్. అంటే ఏ విధంగా సినిమా ఉంటుందని ఊహలకు కూడా అందనంత ఎత్తులో ఉంది మూవీ. ఎవరు కూడా ఊహించలేం, అంత ఎత్తులో ఉంది మూవీ. ఆల్రెడీ హెచ్చరిక కూడా జరిగింది మనకి. ఇప్పుడే 5 నుండి స్టార్ట్ అయిపోయింది. చుట్టుపక్కల ఆల్రెడీ వాతావరణం ఎలాగుందో చూశారు. ఆల్రెడీ మీ యొక్క ప్రతి అభిమానులు కూడా ఏ విధంగా సెలబ్రేషన్ కూడా జరగడం జరిగింది. భారీ ఎత్తులో సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరికీ చిన్న నుండి పెద్ద వరకు మాస్ అనే క్యారెక్టర్ ఎవ్వరు చెప్పలేం, పవన్ కళ్యాణ్ గారికి సూట్ అవుతుంది. మాస్ అనే క్యారెక్టర్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. అతని సినిమాలో జస్ట్ ఒక వాకింగ్, ఏమొద్దు సినిమాలో జస్ట్ ఒక వాకింగ్, ఒక్క మెడ దగ్గర ఇలా తిప్పితే చాలా హ్యాండ్, ఇంకేం అవసరం లేదు. సినిమాలో మా యొక్క అభిమానులందరికి కావాల్సింది తెర మీద అతని మొహం ఉంటే చాలు, మాకు అంతమించి ఇంకేం వద్దు. అలాగే అరాచకం ఈ సినిమా. ఆల్రెడీ హెచ్చరిక అనేది జరుగుతుంది బయట. ఆల్రెడీ వాతావరణం కూడా చూసుకొని కెమెరా తిప్పుకొని చూపించు. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుసు. అంటే వర్షం కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే మాత్రమే కురుస్తుంది అంటారా? ఆల్రెడీ రిలీజ్ ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ముందు కూడా ఆల్రెడీ హెచ్చరిక వచ్చింది. ఇక్కడ మూవీ జరిగే ముందు కూడా హెచ్చరిక చూపిస్తుంది.